అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇతిక ఆలోచిస్తూ ఉండగా యత్నిక్ డోర్ ఓపెన్ చేసి ఎవరు అటువైపు లేకపోతే ఇతికని బయటికి లాగి తన దారిన తను వెళ్తుంటే, అసుర్ పేరెలా తెలుసు అని అడిగింది. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది, ఎప్పుడు ఎలా తెలిసిందో అంటూ నర్మగర్భంగా నవ్వుకుంటూ వెళ్ళాడు, ఇతికని కన్ఫ్యూషన్లో పడేసి. అరగంట ఆ లోకంలో ఉండి డామిట్, వీడికి ఏం తెలుసుండదు, ఒక రాయి వేశాడు, వీడి కంత్రి బుర్రని అర్థం చేసుకోలేక పిచ్చిగా టైం వేస్ట్ చేసుకున్నా అని తనని తాను తిట్టుకొని అతను ముట్టుకున్న చోట నీళ్లతో వాష్ చేసుకుంది. ఇతిక వెళ్ళేసరికి కేక్ కటింగ్ చేసేశారు. ఈక్షిత్కి విషెస్ చెప్పి చైన్ మెడలో వేసింది. అల్లిక ఇవన్నీ ఎందుకు అంటున్నా వినిపించుకోలేదు. వాడిని ఎత్తుకొని కేక్ తినిపించి బుగ్గకి ముద్దిచ్చి ఏదో లైట్గా తినేసి అల్లికకి బాయ్ చెప్పి శిశిర్ని అవాయిడ్ చేసి యత్నికి షార్ప్ లుక్స్ ఇచ్చి మొత్తానికి దిగ్విజయంగా ఫ్లాట్కి వచ్చి పడింది. ఈక్షు నుండి చైన్ తీసి లోపల పెట్టబోతే అల్లిక నుండి లాక్కున్నాడు యత్నిక్. అది నా ఫ్రెండ్ ఇచ్చింది అని ఇంకేదో అంటూ అతని చూపులకి కళ్ళు వాల్చేసింది. అతను వెళ్ళాక ఈక్షుకు డ్రెస్ చేంజ్ చేసి యత్నిక్ కోసం వెతికింది. రూమ్ లాక్ చేసింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ బార్ రూమ్కి వెళ్ళింది. ఫుల్గా తాగుతుంటే, పార్టీలో తాగింది చాలేదు, మళ్ళీ మొదలు పెట్టేశాడు అని కొనుక్కుంటూ వస్తూ శారదకి డాష్ ఇచ్చింది. చూసుకో అల్లిక అని జారిన ఫోన్ చేతిలో పెట్టింది. ఏదో ధ్యాసలో ఉండి చూసుకోలేదు అని బార్ రూమ్ వైపు చూస్తూ అంది. కొడుకు ఎక్కడున్నాడో అర్థమై ఈక్షు లేస్తాడేమో, వెళ్ళు, వాడికి నువ్వు లేకుండా నిద్ర పట్టదు అని అల్లికని పంపి కొడుకు ముందు నిలిచింది. తల్లిని చూసి కూడా మధువును వదల్లేదు అతను. బాటిల్ లాగేసి తాగి తాగి ఏమవుదామని అని విసిరి కొట్టింది. బల్లును పగిలిన శబ్దానికి విరక్తిగా నవ్వుతూ, నా మనసుని కూడా ఇలాగే ముక్కలు ముక్కలు చేశారు, సరిపోలేదా అని కోపంగా ఇంకో బాటిల్ తీసుకుని విసిరి కొట్టాడు. ఏం చేసినా నీ మంచి కోసమే చేశాంరా అంటుంది శారద. నా మంచి కోసమా, మీ వారసుడి కోసమా అని సూటిగా అడిగాడు. ఆమె ఏమాత్రం తడబడకుండా రెండింటి కోసం, ఎవరు బాధపడకూడదని, ఆడపిల్ల ఉసురు మనకు తగలకూడదని అంటుంది. ఓహో, ఎవరి బాధ నీకు పట్టింది కానీ కన్న కొడుకు మనసు మాత్రం కనబడలా, మంచి తల్లివి అనేసి బయటికి వస్తుంటే తండ్రి కనిపించాడు. డోర్ దగ్గరే ఉన్న ఆయన వాళ్ళ మాటలన్నీ విన్నాడు. తల్లిని అన్ని మాటలన్నా తండ్రిని మాత్రం ఏమనకుండా రూమ్కి వెళ్ళిపోయాడు అతను. భర్తని చూసి కన్నీళ్లతో దాటి వెళ్తుంటే, నువ్వే తప్పు చేయలేదు శారద, అది వాడు తొందరలోనే అర్థం చేసుకుంటాడు అంటాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే మాట చెప్తున్నారు. వాడి తీరులో మార్పు రాలేదు, మీ మాటలో మార్పు రాలేదు అని నిష్ఠూరమాడింది. ఏడుస్తున్న భార్యకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక కోపంగా పిడికిలు బిగుసుకుంది శరత్కి. ఆ తర్వాత కట్ చేస్తే, ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఫ్యాబ్రిక్ డీలర్ రెస్పాన్స్ లేక అసహనంగా పనిచేస్తుంది ఇతిక. షో కోసం ఆర్డర్ చేసిన సెలెక్టెడ్ మెటీరియల్ అనుకున్న టైంలో డిస్పాచ్ కాలేదు. డీలర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. వివేక్ రావటంతోనే, ఇతిక ఎంతవరకు వచ్చింది వర్క్ అంటూ తల పట్టుకొని కూర్చున్న ఇతికని తన చుట్టూ మూగిన టీంని చూసి ఏదో గడబిడ జరిగిందని వాట్ హ్యాపెన్ అని గట్టిగా అరిచాడు. వివేక్ అంత పెద్దగా అరవకపోవటం ఎప్పుడూ జరగక అందరూ ఉలిక్కి పడ్డారు. ఇతిక నుండి ఏం జరిగిందో తెలుసుకొని, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఎలా ఉన్నారు అంటూ డీలర్కి కాల్ చేశాడు. ఈ పాటికి సగం వర్క్ కంప్లీట్ అవ్వాలి, ఇంకా మొదలు పెట్టలేదంటే ఏంటి అర్థం, మనం షో టైంకి రెడీ చేయాలి అంటూ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ టైం ఇతికని కోప్పడటం, చేరాక ఇప్పుడే అంత పెద్దగా అరవటం. ఎందుకో వివేక్ అరవటం చాలా అంటే చాలా బాధ కలిగించింది. వివేక్ చెప్పిన ఫ్యాబ్రిక్స్ కాకుండా కొత్తది ట్రై చేద్దామని అతనిని కన్విన్స్ చేసి మెటీరియల్ ఆర్డర్ పెట్టించింది. అది కరెక్ట్ టైంకి రాకపోగా అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఫ్యాబ్రిక్స్ రాకపోతే ఇంతకాలం పడిన శ్రమంతా వృధా అవుతుంది. అదే ఇప్పుడు వివేక్ అసహనానికి కారణం. ఎలాగైనా కన్సైన్మెంట్ తెప్పించాలని వివేక్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. విషయం శిశిర్ దాకా వెళ్ళింది. వచ్చి అందరిపై విరుచుకుపడ్డాడు. ఇతికపై కోపడుతున్నానని తెలిసినా ఆపలేకపోయాడు. ఎక్కడో ఇదంతా ఎత్నిక్ పని అనే డౌట్ కొట్టింది. తనకి తెలిసిన సోర్సెస్ ద్వారా విషయం రాబట్టాడు. పైనుండి ప్రెషర్ తెస్తే చివరికి ఆ డీలర్ ఈక్ష ఫ్యాషన్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేశామని చావు కబురు చెప్పాడు. మాకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ అంటే ఎలా అని కోర్టు కేస్ అని బెదిరిస్తే
మీకు మెయిల్ పంపించమని ప్రూఫ్స్తో చూపించారు. వాళ్ళు కంపెనీ అఫీషియల్ సైట్కి పంపించకుండా శిశిర్ పర్సనల్ మెయిల్కి పంపించారు. అతను అది గమనించలేదు. ఇదంతా యత్నిక్ మాయాజాలం. లాస్ట్ మినిట్ దాకా ఆర్డర్ క్యాన్సిల్ అయిన విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఇతిక ఎలా షోలో పార్టిసిపేట్ చేస్తుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. రాత్రి దాకా ఏం తేల్చుకోలేక ఈక్ష ఆఫీస్లోనే ఉన్న స్టాఫ్ని చూసి యత్నిక్ హాయిగా నిద్రపోయాడు. ఇతికని తక్కువ అంచనా వేసి. ఇప్పుడెలా అని తల బద్దలు కొట్టుకుంటున్న సమయంలో ఇతికకి తనతో పాటు చదివిన లతీఫ్ గుర్తుకొచ్చాడు. ఢిల్లీలో ఉండే వాళ్ళ బాబాయ్ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయినా దొరుకుతుందని చెప్పేవాడు. చెప్పటమే కాదు, ప్రాక్టికల్స్ కోసం డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో లెక్చరర్స్ ఇంప్రెషన్ కొట్టేసేవాడు. లక్షల విలువ నుండి 100 రూపాయల వరకు ఎటువంటి రకమైనా దొరుకుతుందని గొప్పగా చెప్పాడు. నెంబర్ వెతికి కాల్ చేసింది. ఒక్కో రింగికి టెన్షన్ పెరిగిపోతుంది. లిఫ్ట్ చేయటంతోనే సంతోషపడి క్షేమ సమాచారాలు అడిగి తన సిచ్యువేషన్ మొత్తం వివరించింది. రేపటికి కావాలంటే కష్టం ఇతికా, 2 డేస్ అంటే పంపించగలము అన్నాడు. చాలా అర్జెంట్ అంటే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చుగా అని ఐడియా ఇచ్చాను అతను. అదే వివేక్ శిశిర్ కూడా తట్టింది. వెయిట్ చేయకుండా మనమే తెచ్చుకుంటే సరిపోతుందని వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు శిశిర్. ఇతికతో శిశిర్ వెళ్ళే ఛాన్స్ ఉన్నా కంపెనీ రెప్యుటేషన్కి సంబంధించిన ఇష్యూ కావటంతో వాటి గురించి అన్నీ తెలిసిన వివేక్ వెళ్ళటమే మంచిదని వాళ్ళిద్దరినీ పంపించాడు. వాళ్ళు వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 దాటింది. లతీఫ్ వాళ్ళ బాబాయ్కి ఇన్ఫామ్ చేయడంతో అర్ధరాత్రని కూడా చూడకుండా వర్కర్స్ని పిలిపించి ఓపికగా వాళ్ళకి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ వెతికి షాప్లో లేకపోయినా గోడౌన్ నుండి తెప్పించి ఇచ్చాడు. చాలా శ్రమ ఇచ్చాం అని వివేక్ నొచ్చుకుంటుంటే, అదేంటి ఇదేం మాట, తనని చంపాలని చూసిన లతీఫ్కి ప్రాణం పోసిన ఇతిక బేటీకి ఈ మాత్రం సాయం చేయలేమా అంటూ ఇతికని కృతజ్ఞతగా చూశాడు. వివేక్ ఇతికని విస్మయంగా చూస్తుంటే అదేం పట్టనట్టు తమకు కావలసిన మెటీరియల్ కాకుండా ఎక్స్ట్రా వెరైటీ ఫ్యాబ్రిక్స్ తీసుకునే పనిలో బిజీగా ఉంది. మెటీరియల్ ప్యాకింగ్ చేసి పార్సల్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లేసరికి 4 దాటింది. వాళ్ళ ఫ్లైట్ ఇంకో గంటలో. ఇద్దరు రెస్ట్ రూమ్లో ఫ్రెష్ అయ్యారు. లైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇతిక రాగానే ఆఫర్ చేశాడు వివేక్. లతీఫ్ మ్యాటర్ ఏంటి అని అడిగాడు. అబ్బా అడిగేశారా, ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉంటుంది అని నవ్వేసింది. అదేంటి అని అయోమయంలో చూశాడు. చాచా చెప్పిన క్షణం నుండి మీరు అడగాలని తెగ తనకలాడారు. మాత్రం అర్థం చేసుకోలేనా, మీ కడుపు బరం తీరుస్తాను అంటూ మొదలుపెట్టింది. లతీఫ్ నా సీనియర్. కాలేజ్కి వచ్చింది చదువుకోని కాదు, ఎంజాయ్ చేయాలనుకునే టైప్. వాడి దృష్టి సైలెంట్గా ఉండే నాపై పడింది. నన్ను కెలికాడు. వాడిని కాలేజ్ అందరి ముందు అవమానించానని యాసిడ్ పోస్తానని తెచ్చాడు. సమయానికి పక్కకు తప్పుకొని సేవ్ అయ్యాను. వాడికి దేహశుద్ధి జరిగాక కాస్త బుద్ధిగా ఉన్నాడు. నా జోలికి రాలేదు. ఆ తర్వాత ఒకరోజు తప్పతాగి బైక్ నడిపి యాక్సిడెంట్కు గురై నడి రోడ్డుపై చావు బతుకుల మధ్య పోరాడుతుంటే హాస్పిటల్లో చేర్చి బ్లడ్ అవసరమైతే ఇచ్చాను. మానవత్వంతో చేసిన సహాయానికి వీళ్ళు నన్ను దేవతలా చూస్తారు. అదే నాకు నచ్చనిది అని షార్ట్గా బ్రీఫ్గా చెప్పేసింది. రియలీ గ్రేట్ అని వివేక్ అంటుంటే, ఇప్పుడు నువ్వు పొగడటం మొదలుపెట్టకు అని కట్ చేసి ఫ్లైట్ అనౌన్స్మెంట్కి లేచింది. వీళ్ళు వెళ్ళేసరికి టీం రెడీగా ఉంది. ఏంటి ఇంత ఎర్లీగా అంటే, షో కోసం మీరే కాదు మేము కష్టపడతాం అని కోరస్గా పలికారు. అందరి టీం వర్క్తో అనుకున్న టైంలోనే అవుట్పుట్లు రెడీ చేశారు. సార్ వాళ్ళ డిజైన్స్ రెడీ అయ్యాయి అని యత్నిక్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు ఈక్షలో ఉన్న అతని మనిషి. మెటీరియల్ లేదుగా అన్నాడు యత్నిక్. లాస్ట్ మినిట్లో అరేంజ్ చేశారు. ఇప్పుడు మోడల్స్ కోసం వెతుకుతున్నారు. ఎవరిని కలుస్తున్నారో డీటెయిల్స్ ఇవ్వమన్నాడు యత్నిక్. నేను అనుకున్నంత మట్టిబుర్ర కాదు, దాంట్లో కాస్త గుజ్జుందని నిరూపించవితికా. ఇది ఎలాగో లతీఫ్ సాయంతో దాటావు. ఇప్పుడు నేను చేయబోయే మాయాజాలాన్ని ఎలా తిప్పికొడతావు అని పేపర్ వెయిట్ చేతి వెలతో తిప్పాడు యత్నిక్. మోడల్ని కలవటానికి ఇతిక శిశిర్ వెళ్లారు. టాప్ 10లో ఉన్న మోడల్ తను కనుక ఈక్ష డిజైన్స్కి షో స్టాపర్గా ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతాననే నమ్మకం. శిశిర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక తను తీసుకునే అమౌంట్ చెప్పింది. అది శిశిర్ వాళ్ళ బడ్జెట్కి మించింది. ఇంకో మాట చెప్పమంటే, సారీ, ఇప్పుడు నేను తీసుకునే అమౌంట్ ఇంతే. మీకు ఇష్టమైతే మేనేజర్తో మాట్లాడి డేటు టైము ఫిక్స్ చేసుకోండి అని ఫోన్కి ఏదో మెసేజ్ వస్తే నవ్వుకుంటూ వెళ్ళింది ఆమె. శిశిర్ ఇతిక ఆలోచనలో పడి ఇంకో మోడల్ చూద్దాం అని రిటర్న్ అయ్యారు. తమతో తెచ్చిన ఆల్బమ్ మర్చిపోయానని
కార్ స్టార్ట్ చేసే లాస్ట్ మినిట్ ఇతికకి గుర్తుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను అంది ఇతిక. శిశిర్ అంత ఇంపార్టెంట్ కాదంటున్నా వినలేదు. ఆమె రూమ్లోకి వెళ్తూ ఎత్నిక్ వాయిస్ విని అక్కడే ఆగింది. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి డబుల్ అమౌంట్ చెప్పినందుకు అని చెక్ ఇచ్చాడు ఎత్నిక్. ఇట్స్ మై ప్లెజర్ సార్. వర్క్ చేసినందుకు మనీ తీసుకుంటారు. రిజెక్ట్ చేస్తే దానికంటే ఎక్కువ అమౌంట్ వస్తుంటే కాదనే పిచ్చిదాన్ని కాదు అని చెక్ అందుకుంది. సడన్గా లోపలికి వెళ్ళింది ఇతిక. ఆమెని చూసి ఇద్దరు కొయ్యబారితే వాళ్ళతో తనకి పని లేనట్టు ఆల్బమ్ తీసుకుంది. ఇద్దరితో తనకి పని లేనట్టు నిర్లక్ష్యంగా చూపు విసిరింది. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసేలోపు యత్నిక్ లోపలికొచ్చేశాడు. అతను రావటం, డోర్ క్లోజ్ అవ్వటం ఒకేసారి జరిగింది. అతన్నక్కడ చూసి అదురుకున్నా అదతనికి తెలియకూడదని ఇంకో వైపుకు తిరిగింది. ఏంటి భయపడ్డావా అని టచ్ కాకుండా 2 చేతులతో లాక్ చేశాడు. సరుణ చూసేసరికి చూపులతో కాల్చేలా ఉన్నావు అని ఐ వింక్ చేశాడు నవ్వు మొహంతో. అతని మాటలు, చేతులకి కళ్ళు ఆర్పకుండా అలాగే చూసింది. ఇంత సాఫ్ట్గా కూల్గా ఎప్పుడూ చూడలేదు. ఇలాగే ఉండాలని పెళ్ళైన కొత్తలో ఎన్నిసార్లు అనుకుందో. ఎప్పుడూ మొహం మార్చుకోవటం, సీరియస్గా ఉండటం తప్ప ఎప్పుడూ ఇలా చూడక విచక్షణ కోల్పోకు అని బుద్ధి చెప్తున్నా ఇతిక మనసు మాత్రం ఊరుకోలేదు. పెళ్లికి ముందు ఎవరు మనసులో లేకపోయినా పెళ్లి తర్వాత మనసులో అతనికి చోటిచ్చింది. కానీ పరిస్థితులు ఎలా తారుమారయ్యాయో. ఆ తర్వాత జరిగిన సంఘటనలకి గుర్తుగా ప్రేమగా చూస్తున్న కళ్ళు కాస్త క్రోధాన్ని పలికించాయి. అప్పటిదాకా కనుమూస్తే కళ్ళ చెదిరిపోతుందేమో అన్నంత ఇష్టంగా చూసిన చూపు క్షణంలోనే రౌద్రసరంలోకి మారటంతో ఏం ఊహించుకుందో అర్థమై అతని మొహంలో కూడా నవ్వు మాయమైంది. పక్కకి జరగాలని చూసి చేతులు అడ్డుగా ఉంటే ఆ రోజు ఇలాగే లాక్ చేసి జరిపిన దుర్చర్య మరుపుకు రాగానే ఎక్కడలేని మొండితనం. ధైర్యం వచ్చి చేతులు విసిరుకొట్టి నా దారికి అడ్డు రాకు అని వేలు చూపించింది. ఆ వేలిని అలాగే పట్టుకుని దగ్గరికి లాగాడు. అతన్ని గుద్దుకోబోయి ఇంచు దూరంలో ఆగింది. ఎవరు ఎవరి దారిలోకొస్తారో చూద్దాం అని మోహన్ని దగ్గరగా తెచ్చాడు. వెచ్చటి ఊపిరి చెంపలను తాకి ఏదో మాయ కమ్మినట్టు కళ్ళు మూసుకొని ఊపిరి బిగపట్టింది. శిశిర్ ఇతిక ఇంకా రాలేదని కార్ దిగేలోపు డోర్ ఓపెన్ చెయ్యి అన్న ఎత్నిక్ మాటకి అతని చేతుల్లో ఉన్న ఇతికని చూసి క్షణకాలం ఏం జరిగిందో అర్థం కాలేదు. డామిట్, ఓపెన్ చేసి బాటిల్ ఇవ్వు అని గట్టిగా అరిచేసరికి లేచి డోర్ తీశాడు శిశిర్. బ్యాక్ సీట్లో పడుకోబెట్టి వాటర్ మొహన కొట్టాడు. ఏం జరిగిందో తెలియక గిజగిజలాడుతుంటే పైగా ఆర్డర్స్ ఒకటి అని సాధిస్తూ చేసేదేం లేక చూస్తున్నాడు శిశిర్. కళ్ళు తెరుస్తుంటే తన పని అయినట్టు బాటిల్ శిశిర్ చేతిలో పెట్టి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు యత్నిక్. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శిశిర్ని కారులోకి ఎలా వచ్చిందో తెలిసి స్కార్ఫ్తో మొహం తుడుచుకొని లేచి కూర్చుంది. ఏం జరిగింది ఇతిక అని అడిగాడు శిశిర్. కళ్ళు తిరిగాయి అంది తప్ప లిఫ్ట్లో ఏం జరిగిందో చెప్పలేదు. బ్యాక్ సీట్ నుండి ఫ్రంట్ సీట్కి మారింది. కాసేపు ఏమన్నా చెప్తుందని ఎదురు చూశాడు. కానీ తను ఫోన్లో దూరిపోతే శిశిర్ కూడా కామ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ కారు కదలటంతో ఆల్ సెట్ అని ఎత్నిక్ ఫేస్ గ్లో వచ్చింది. దగ్గరికి వస్తే ఫెయింట్ కాకుండా ఎప్పుడుంటావో అంటూ పెదాలపై వేళ్లాడించుకుంటూ స్మైల్ చేశాడు. ఆ ఫీల్ని మిస్ చేయటానికి అన్నట్టు ఫోన్ అదే పనిగా మోగింది. అల్లిక నెంబర్ చూసి పక్కన పడేశాడు. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు అని మళ్ళీ చేస్తుంటే అసహనంగా లిఫ్ట్ చేసి పని పాట లేదా, ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయి అని అరిచాడు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు, టెన్షన్తో చచ్చిపోతున్నా అని అంతకంటే గట్టిగా అరిచింది. ఎందుకో మొదటిసారి అల్లిక వాయిస్లో తేడాగా అనిపించి అడిగే లోపల ఈక్షు హాస్పిటల్లో ఉన్నాడు అని ఏడుస్తూ చెప్పింది. వాట్, ఏమైంది అని రిలాక్స్ మోడ్ కాస్త సీరియస్ మోడ్కి మారింది. ఆడుకుంటూ దెబ్బ తగిలింది, బ్లడ్ చాలా పోయింది, తొందరగా రా అంది అల్లిక. ఏం చేస్తున్నావు, జాగ్రత్తగా చూసుకోవా అని అరుస్తూ వస్తున్నా అంటూ నిమిషాల్లో హాస్పిటల్ చేరాడు. శరత్, శారద ఐసీయూ ముందు పడిగాపులు కాస్తుంటే అల్లిక అక్కడ కనిపించలేదు. తన గురించి అడిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందని చెప్పారు. లోపలున్న ఇక్షుని చూసి నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయా, ఐఎమ్ సారీ కన్నా అని గ్లాస్ డోర్ నుండి అదుర్జాగా చూశాడు. ఇంతలో డాక్టర్తో అల్లిక వచ్చి యత్నిక్ తన బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదంట అంది. ఆ మాత్రం స్టాక్ ఉండదా అని డాక్టర్పై విరుచుకుపడ్డాడు. మార్నింగ్ బ్రిడ్జి కూలి బ్లడ్ పోయిన వర్కర్స్కి ఉపయోగించాం, అందుకే షార్టేజ్ వచ్చింది. మీలో ఎవరైనా బ్లడ్ ఇవ్వండి అనటంతో యత్నిక్ అల్లిక టెస్ట్కి వెళ్లారు. వాళ్ళ బ్లడ్ మ్యాచ్ కాలేదు. ఇద్దరూ తెలిసిన వాళ్ళని అడిగే పనిలో ఉన్నారు.
ఇతిక బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందని తనకి కాల్ చేశాడు. తన దగ్గర నెంబర్ ఎలా వచ్చిందని అడగకండి. అతనికి ఏదైనా సాధ్యమే. అదే నెంబర్ నుండి పదే పదే కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి హూ ఇస్ దిస్ అని ఫ్రస్ట్రేట్ అయింది ఇతిక. ఎక్కడున్నావు అని అరిచినంత పని చేశాడు యత్నిక్. యత్నిక్ గొంతు గుర్తుపట్టి సొంత పెళ్ళాన్ని అడిగినట్టు ఏంటా అరుపులు అని తిడుతూ కూడా దిల్సుఖ్ నగర్ అని ఆన్సర్ చేసింది. అతనికి తన నెంబర్ ఎలా తెలిసిందని ఆలోచన రాలేదు. ఇప్పుడు కూడా వీడికి భయపడాలా? దగ్గరున్నా ఇంతే, దూరమున్నా ఇంతే. ఎప్పుడు తనదే పైచేయి అంటాడు. అసలెందుకు చేశాడు అని అడిగేలోపు అంత దూరం ఏం పొడవటానికి వెళ్ళావే అని చిరాకు పడుతూ కట్ చేశాడు. యత్నికుంది గచ్చిబౌలి. ఎంత లేదన్నా ఆమె రావాలంటే 2 అవర్స్ పడుతుంది. అందుకే అంత కోపం. కట్ చేసిన సౌండ్ విని ఉలిక్కి పడింది ఇతిక. ఈ మనిషికి ఎప్పుడు చూడు ముక్కు మీద కోపమే. అసలెందుకు చేశాడు? దేనికి చేశాడు? ఏం చెప్పకుండానే అరిచాడు, పెట్టేశాడు. ఏ మనిషో ఏంటో అర్థం కానే కాడు అని ఊరు వెళ్ళే బస్ రావటంతో ఆలోచనలు విరమించుకుని ఎక్కేసింది. ఈక్షు ప్రమాదంలో ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చినా ప్రయోజనం లేదని బాబు మ్యాటర్ చెప్పలేదు యత్నిక్. 2-3 హెల్ప్ చేస్తామని మెసేజ్ చేయటంతో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు అతను. వాళ్ళని తీసుకుని వెళ్ళేసరికి బ్లడ్ ఎవరో ఇస్తున్నారని డాక్టర్ చెప్తే థ్యాంక్ గాడ్ అనుకుని వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పంపించాడు. ఆపరేషన్ సక్సెస్ అనగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాబుని గంట తర్వాత చూడొచ్చు అన్నాడు డాక్టర్. ఈలోగా బ్లడ్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని అతని కోసం వార్డుకి వెళ్ళాడు. కాటన్తో చెయ్యి రుద్దుకుంటూ వచ్చిన వివేక్కి చూడక డాష్ ఇచ్చాడు యత్నిక్. సారీ చూసుకోలేదు అని అపాలజీ చెప్తే ఏం చేసినా సారీ చెప్తే సరిపోతుందా అన్న మాటకి అప్రయత్నంగా వివేక్ అంటూ తలెత్తి చూశాడు యత్నిక్. కోపమున్న కళ్ళతో ఉన్న వివేక్ అతనితో మాట్లాడటం చూడటం ఇష్టం లేక అతని మాట విననట్టే ముందుకు వెళ్తుంటే ఆగరా, ఎంతకాలం నాకీ శిక్ష అని ఆపేశాడు యత్నిక్. జీవితాంతం అన్నాడు వివేక్. అంత మాట అన్నకురా అన్నా కూడా వినిపించుకోక వెళ్తుంటే ఇలా హింసించే బదులు ఒక్కసారిగా చంపేయి అన్నాడు యత్నిక్. వివేక్ వెళ్ళేవాడాగి హింస దానికి అర్థం నీకు తెలుసా అని తీక్షణంగా చూశాడు. మాటలతో చంపకురా అన్నాడు యత్నిక్. చచ్చినా బావుండు, ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునేవాడిని. నీపై కోపం ఈ జన్మలో పోయేది కాదు అని పక్కకి తప్పుకోబోయాడు వివేక్. చెయ్యి పట్టుకొని ఒక్కసారి శాంతంగా ఆలోచించు. నేను చేసింది తప్పో ఒప్పో నీకే తెలుస్తుంది. నా పరిస్థితుల్లో నువ్వుంటే ఏం చేసేవాడివి అని సూటిగా చూశాడు యత్నిక్. నీలాగా మాత్రం ఆలోచించను అన్నాడు వివేక్. నేను చేసింది ఇప్పటికీ తప్పేనంటావా అన్నాడు యత్నిక్. ఎప్పటికీ తప్పే. నువ్వు చేసింది క్షమించరాని నేరం అన్నాడు వివేక్. నేను కావాలని చేయలేదు. నాది తప్పని తెలుసుకునేలోపు చేయి దాటింది అని చెమ్మగిలిన కళ్ళతో అడిగాడు యత్నిక్. తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఆ రోజే నేను చంపేయాల్సింది. ఇక్షు కోసం వదిలేస్తున్నా అని విసవిస నడుచుకుంటూ పోయాడు వివేక్. నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది వివేక్. ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటాను అని మసకబారిన కళ్ళతో చూశాడు యత్నిక్. డల్గా ఉన్న యత్నిక్ని కదిలించాలని అల్లిక ప్రయత్నం చేసి విఫలమైంది. మాటలతో కాకుండా చూపులతోనే వాన్ చేశాడు. ఈక్షు పక్కనుండటానికి కూడా ఒప్పుకోలేదు. కోడలి బాధ చూసి ఈక్షు నీకు మాత్రమే బిడ్డ కాదు, తనకు కూడా. వాడికి ఇలా జరిగిన క్షణం నుండి అదెంత అల్లాడిపోయిందో నాకు తెలుసు. తల్లి బిడ్డల మధ్య అగాధం సృష్టించాలని చూడకు అని అల్లికని ఈక్షు దగ్గరికి వెళ్ళమని చెప్పి కొడుకుకి అక్షింతలు వేసింది శారద. ఆవిడ మాటలతో ధైర్యం చేసి ఈక్షుని గుండెలకి హత్తుకుంది. తల్లి స్పర్శకి మెలకువ వచ్చి మా అని యత్నిక్ పట్టుకున్న చెయ్యి వదిలేసి 2 చిట్టి చేతులతో అల్లికని చుట్టేశాడు. కళ్ళు తెరవగానే పాప అనకుండా మా అనేసరికి యత్నిక్ మనసు చివుక్కుమంది. చూసావుగా, అదే తల్లి ప్రేమ. నీకు నీ బిడ్డపై ఎంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువగా ఉంది. అర్థం చేసుకోరా, ఇప్పటికైనా సంతోషంగా ఉండరా అని శారద లాలనగా చెప్పింది. సంతోషమా అని అల్లిక వైపు మొహం విసిరాడు. అతని భావమేంటో అర్థమై ఏం చేసినా నీ మంచి కోరి చేశాను అని బాధపడింది శారద. అని నువ్వనుకున్నావు, నేను కాదు. నువ్వు చేసిన పని వల్ల ఎవరికన్నా లాభం కలిగిందంటే నువ్వు నెత్తికెక్కించుకున్న నీ కోడలికి అనేసరికి సర్రున చూసింది అల్లిక. దానికి ధీటుగా చూసి నిజం చెప్తే ఇలాగే ఉంటుంది, నీకంత ఎమోషన్ అవసరం లేదు అని వెటకారం చేశాడు. వెళ్తున్న కొడుకుని శరత్ శారద నిస్తేజంగా చూస్తే అత్తయ్య ఈయన మారడా అని బాధగా ఆవిడ భుజంపై వాలింది అల్లిక. మారతాడు, తప్పక మార్పు వస్తుంది అంది. కానీ అదెప్పుడో
ఆమెకే తెలీదు. అసలు ఆమె కోరుకునే మార్పు వస్తుందో లేదో తెలీదు. యత్నిక్ విసురుగా వస్తూ విన్నుని ఢీకొట్టాడు. తలలు టంగుమన్నాయి. బావా అని తల రుద్దుకుంది నొప్పితో. ఆవేశం తగ్గించుకున్నాడు. బావా, ఇక్షు ఎలా ఉన్నాడు అని గాబరా పడింది. పర్వాలేదు, ప్రమాదం లేదు. నీకో విషయం చెప్పాలి. వివేక్ ఇక్కడే ఉన్నాడు అని ఇంకా ఏదేదో అడుగుతున్న ఆమె నోటికి కళ్ళెం వేశాడు. అతని పేరు వినగానే షాక్ అవుతుందని అనుకుంటే దానికి విరుద్ధంగా నాకు తెలుసు బావా అని కళ్ళు దించింది. నాకు చెప్పనే లేదు. వాడి కోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసు కదా. ఎందుకు చేశావు అని ఊపేశాడు. ఇండియా అన్నాడు, కానీ హైదరాబాద్లో ఉంటాడని అసలు అనుకోలేదు అని సంజాయిషి ఇచ్చింది. నాపై కోపం తగ్గలేదు. వాడేం మారలేదు. ఈ పరిస్థితులలో నువ్వు నా మరదలివని తెలిస్తే నిన్నే విధంగా అర్థం చేసుకుంటాడో అని అంటూనే ఎర్ర జీరలతో తమనే చూస్తున్న వివేక్ కనిపించి అనుకున్నంత అయిందని స్టన్ అయ్యాడు యత్నిక్. మాట ఆగితే చెప్పు బావా అంటూ యత్నిక్ని కదిలించి అతను చూస్తున్న వైపు దృష్టి పెట్టింది. వివేక్ని చూసి కొయ్యబారింది. నన్నింత మోసం చేస్తావా అన్నట్టున్న చూపులని భరించలేక వివేక్ అని చిన్నగా గొనుక్కుంటూ వెళ్ళింది. వివేక్ అసహ్యంగా చూస్తుంటే వివేక్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ అని నోరు విప్పబోతే చెయ్యి చూపించి నువ్వేం చెప్పక్కర్లేదు మిస్ నీతు ఆలియాస్ విన్ను అని కోపంగా అరిచాడు. అతని కోపం, అసహ్యపు చూపులు భరించలేక నేనేం మోసం చేయలేదు. నా అసలు పేరు వినీత. అందరూ విన్ను అని పిలుస్తారు. నీతు అని నీతోనే పిలిపించుకుంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ సో మచ్ అంటూ దగ్గరికొచ్చి హగ్ చేసుకునేంతలో వెనక్కి జరిగాడు వివేక్. మాటలు బాగా నేర్చావు నీతు. నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. కానీ బంధువులింటికి వచ్చావని అనుకున్నా. ఈ రాబందు ఇంటికని తెలీదు అని యత్నిక్‌ని కోపంగా చూశాడు. ఇందులో తన తప్పేం లేదురా అని బాధపడ్డాడు యత్నిక్. ఇందులో ఎవరి తప్పు లేదు. తప్పంతా నాదే. నిన్ను నమ్మి మోసపోవటం నాది పెద్ద తప్పు. నువ్వు స్నేహంతో నా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే తను ప్రేమ పేరుతో నా మనసుపై దెబ్బ కొట్టింది. ఎంతైనా బావకి తగ్గ మరదలు అని ఎగతాళిగా చప్పట్లు కొట్టాడు. నా ప్రేమలో మోసం లేదు వివేక్ అంటూ చొక్కా పట్టుకొని ఏడుస్తూ చెప్తున్నా ఇతనితో చూశాక నీపై నీ ప్రేమపై నమ్మకం పోయింది. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియనంత పిచ్చిలో పడేశావు నీతో అని విసురుగా తోసి వడివడిగా అడుగులు వేశాడు. ప్రేమగా దగ్గరికి తీసుకుని అతను దూరం పెడుతుంటే భరించలేక అతను వెనకే పరుగు పెట్టింది. ఎంత పరుగు పెట్టినా అందుకోలేక కనుమరుగవుతున్న అతని రూపం ఆమెలో భయాన్ని సృష్టించి కూలబడింది. వెనక్కి వచ్చిన యత్నిక్ సర్వం పోగొట్టుకుని దీనస్థితిలో ఉన్న విన్నుని తీసుకెళ్లాడు. తన వల్ల ఆమె ప్రేమ అర్ధాంతరంగా ముగియకూడదని. యత్నిక్తో నీతుని చూడగానే అనుమానం వచ్చినా ఎవరి కోసమో వచ్చిందని అనుకున్నాడు. కానీ అతనితో రిలేషన్ ఉంటుందని అనుకోలేదు వివేక్. నువ్వు చేసిన దానికి ఈ విధంగా నన్ను లాక్ చేయాలని చూస్తావా? ఐ హేట్ యురా అని కసిగా అనుకుని ఫుల్ రైస్ చేస్తాడు వివేక్. బాధ, ఆవేశంలో ఉన్న అతన్ని అందుకోలేకపోయారు యత్నిక్, నీతులు. ఆవేశంతో ఎటు వెళ్తున్నాడో తెలియక బైక్ ఆపలేదు. 4 గంటల ప్రయాణం తర్వాత సొంత ఊరి పిల్లగాలి అతని మనసుని, మెదడుని చల్లబరిచింది. డైరెక్ట్‌గా ఇతిక ఇంటి తలుపు కొట్టాడు. అప్పుడే బస్సు దిగి ఇంటికొచ్చి తలుపు వేసుకుంది. ఈ సమయంలో ఎవరా అనుకుంటూ భయపడుతూనే మళ్ళీ మళ్ళీ శబ్దం వినిపించేసరికి తెల్లవారింది చూద్దామని తీసింది. వివేక్‌ని చూసి నోటికి చెయ్యి పెట్టుకుంది. తనేలా ఇంత దూరం వచ్చాడని. అందులో వర్షంలో పూర్తిగా తడిసిపోయాడు. లోపలికి రావచ్చా అన్న వివేక్ మాటకి పక్కకి తప్పుకుంది. లోపలికి రాగానే డోర్ లాక్ చేసి టవల్ ఇచ్చింది తుడుచుకోమని. ఎందుకొచ్చావని అడగలేదు. అడగాలని అనిపించలేదు. అది అతనిపై నమ్మకం. ఏ కారణం లేకుండా ఇంత దూరం రాడనే ఆలోచన ఆమెని ఒంటరిగా ఉన్న ధైర్యంగా ఇంట్లోకి రానిచ్చింది. తల తుడుచుకునేంతలో తండ్రి బట్టలు తెచ్చిచ్చింది. తడిచిన బట్టల్లో ఎంతసేపు ఉంటాడని. మారు మాట్లాడకుండా మార్చుకొని ఇతిక ఐఎమ్ సో టైర్డ్ అని సోలిపోతున్న కళ్ళతో అడిగాడు. తండ్రి గది చూపించింది. 2 నిమిషాల్లో నిద్రాదేవి ఒడిలోకి పోయాడు. దుప్పటి తెచ్చేలోపు గాఢ నిద్రలోకి వెళ్తే దుప్పటి కప్పేసి తలుపు దగ్గరగా వేసి వెళ్ళింది. సొంత ఊరు, మనుషులు, వాతావరణం భారమైన మనసుని సేద తీర్చాయి. ఎప్పటికో మెలకు వచ్చేసరికి ఇతిక వంటగదిలో కనిపించింది. గుడ్ మార్నింగ్ ఇతిక, సారీ నీకు ట్రబుల్ ఇచ్చినందుకు అని నొచ్చుకున్నాడు. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకోసారి సారీ చెప్తే వాతలు పెడతా అని అట్లకాడ చూపిస్తూ చిరు కోపం ప్రదర్శించింది. తనలా చూస్తుంటే మాస్టర్ని చూసినట్టుంది వివేక్కి. గోడపై ఉన్న ఆయన ఫోటోని ప్రేమగా తడిమాడు. మా నాన్నగారు
అంది. నాకు తెలుసు అనలేదు వివేక్. తనకిప్పుడే తనెవరని నిజం చెప్పాలని అనుకోవటం లేదు. తననుకున్నది జరిగే వరకు అజ్ఞాతంలోనే ఉండాలని పెరటి గుమ్మంలో కూర్చుని గాలికి ఊగుతున్న చెట్లని, ఇతిక ఇచ్చిన కాఫీని ఎంజాయ్ చేస్తున్నాడు. వంట చేశాను, తినేస్తావా? అంది. హుం అని ఫ్రెష్ అయ్యి కమ్మని చేతి వంటతో కడుపు నింపుకున్నాడు. మా ఊరు చూపిస్తా, వస్తావా? అంది. ఉహుం, పడుకుంటా, నువ్వెళ్ళిరా అని తను వెళ్ళాక పడుకున్నాడు. తనెవరో కూడా ఊర్లో ఎవరికీ తెలియాలని అనుకోవటం లేదు. ఇప్పుడు తనతో వెళ్ళిన ఇతికని అనుమానంగా చూస్తారు. ఇప్పటికే తనపై బరి తెగించిందని బిరుదు తగిలించారు. ఇంకా చెడిపోయిందనుకునేలా చేయకూడదని వెళ్ళాలని ఉన్న మనసు రాయి చేసుకున్నాడు వివేక్. ఆలోచనలతో పడుకున్నవాడు ఇతిక పిలుపుతో కళ్ళు తెరిచాడు. చీకటిని చూసి అప్పుడే రాత్రి అయిందా అని కళ్ళు నులుముకుంటూ లేచాడు. హా, ఎప్పుడో అని డిన్నర్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని మాస్టర్ గారి కుర్చీలో కూర్చోబెట్టి, నీతో చాలా మాట్లాడాలరా అంటూ ఒడిలో తల పెట్టుకున్నాడు. తను అలా చేస్తుంటే ఏమనాలో అర్థం కాక, పిచ్చిగా ఉంటే ప్రేమలో నిజాయితీ ఉండదా అనేసరికి అప్రయత్నంగా అతని తలపై చేయి వేసి నిమిరింది. తను చాలా పెయిన్లో ఉన్నాడని. తను కూడా అలాంటి పెయిన్ అనుభవించింది కాబట్టి అర్థం చేసుకుంది. ఉండదని ఎవరు చెప్పారు? తల్లి లాలనలో, తండ్రి పాలనలో నిజాయితీ ఉంటుంది. నాకు అవేమీ తెలియవు. నాకు ఊహ తెలిసేసరికి ఎవరి ప్రేమ దొరకలేదు. దొరికిన ప్రేమలో నిజాయితీ లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది అంటూ మనసులో ఉన్న బాధని, వేదనని అంతా చెప్పుకొని తేలిక చేసుకున్నాడు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నాక వాళ్ళ అనుబంధం మరింతగా గట్టిపడింది. ఒకరి సాధక బాధకాలను ఒకరు తెలుసుకునేంత చనువు పెరిగింది. ఈ ఫ్యాషన్ వీక్ తర్వాత నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని వివేక్ సంతోషంగా చెప్పాడు. ఇప్పుడే చెప్పకూడదా అని బ్రతిమాలింది. ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు. నీ ప్రతిభకు గుర్తింపు వచ్చిన తర్వాత నీకు నేనెవరో చెప్తాను అన్నాడు. నా ముందున్న వ్యక్తి వివేక్ కాదా అని నవ్వింది. నీ నవ్వు చిరకాలం ఉండేలా నీ సంతోషం నీకు కానుకగా ఇస్తాను అని నర్మగర్భంగా పలికాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి నిన్నెక్కడికి వెళ్ళావు అని టీమ్ బెంట్స్ అడిగితే సమాధానం చెప్పింది. అదే ప్రశ్న శిశిర్ కూడా అడిగేసరికి చిరాకొచ్చి అరిచేసింది ఇతిక. ఎందుకంత కోపం? ఏమన్నానని అని కనుబొమ్మలు ముడేస్తే తను చేసిన తప్పేంటో అర్థమై, సారీ సార్, అందరూ అదే అడుగుతుంటే ఫ్రస్ట్రేట్ అయ్యాను అంది. నీ మూడ్ బాగోలేనట్టుంది, తర్వాత మాట్లాడతా అని ఇతికని వెళ్ళమన్నాడు. ఇతిక మనసెందుకో అల్లకల్లోలంగా ఉంది. ఆ రోజు తండ్రి పుట్టినరోజు. ఆయన పేరున అర్చన చేయించాలని టికెట్ తీసుకుని పేరు గోత్రం చెప్పింది. పూజారి గారు ఆశ్చర్యపోతూ, ఇదేంటమ్మా, ఒక్కరి పేరుతో ఇంతమంది అర్చన చేయిస్తున్నారు? బంధువులా లేక స్నేహితులా అని అడిగాడు. ఎవరు చేయించారు అని ఆతృతగా అడిగింది. వాళ్ళ దగ్గర తండ్రి ఉన్నాడేమోనని. 25-30 ఏళ్ల మధ్యలో ఉంటారేమో, ముగ్గురు చేయించారు అని చెప్పి అర్చన చేయటం మొదలుపెట్టాడు. ఎవరై ఉంటారని ఇతిక ఆలోచిస్తుంటే హారతిస్తూ, అదిగో వెళ్ళే పచ్చగల్ల అతను అని ధీరజ్ని చూపించాడు. అతని పక్కనే అతన్ని చూసి, వాళ్ళా అని నిరాశపడుతూ, నాకు తెలుసు అని కళ్ళకద్దుకొని గుడి ఆవరణలో కూర్చుంది. ఒక్క క్షణం తండ్రి ఆచూకీ లభించిందని సంతోషపడింది. అంతలోని ఆవిరి అవ్వటం బాధ కలిగి ఒక పక్కన కూర్చుంది. మనసు వేదనకు అతని కలవాలనే ఆలోచన రాలేదు. ధీరజ్ చూసుంటే పలకరించేవాడు. ఇతిక అని తండ్రి పిలుపు శ్రావ్యంగా వినిపించి కళ్ళు తెరిచింది. ఎదురుగా తండ్రి కనిపించి నాన్నా అని పట్టుకోబోతూ ఆగింది. అలా కనిపించింది వివేక్. నాన్నగారు గుర్తొచ్చారా అని అడిగాడు. అంతే, చిన్నపిల్లలా తలూపింది. ఇంకేం మాట్లాడకుండా పక్కన కూర్చుని తన బాధ పోగొట్టే పనిలో పడ్డాడు వివేక్. వివేక్ కూడా మాస్టర్ పేరు మీద పూజ చేయించడానికి వచ్చాడు. ఆ విషయం అస్సలు తెలియనివ్వడుగా. ఈక్షు కోలుకుంటే మొక్కు తీర్చుకోవాలని శారద అదే గుడికి, మాలతి, వినీత, అల్లిక, ఈక్షిత్ వచ్చారు. వాళ్ళు ఆ పనిలో ఉండగా ప్రదక్షిణలు చేస్తున్న విన్ను వివేక్ని చూసింది. ఆ రోజు నుండి అసలు కంటికి కనబడలేదు. మళ్ళీ ఇప్పుడే దర్శనం. గబగబా రాబోతూ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుండటం చూసి అక్కడే ఆగింది. అప్పుడే నన్ను మరిచావా అని ఉన్న చోటునే కుదేలైంది. ఇతికకి ఈక్షు కనిపించి తనేంటి ఇక్కడున్నారని వివేక్కి బాయ్ చెప్పి అల్లికని పలకరించింది. మా అనగానే తీసుకుని ముద్దు చేస్తూ, జుట్టు లేని తలని చూసి మొక్కుబడినా అంది. కాదు, ప్రమాదం అని వివరంగా చెప్పి హోమం చేయించటానికొచ్చాం అని శారద, మాలతి హోమగుండం దగ్గర చూపించింది.
ఒకసారి ప్రేమగా తలని ముద్దాడి అల్లికకి ఇచ్చేసింది ఇక్షుని. వివేక్ మందిరం మెట్లు దిగి చెప్పులు వేసుకుని వెనక్కి తిరిగితే విన్ను ఎదురు నిలిచింది. కన్నీళ్లు కార్చి కార్చి కళ్ళుబ్బిపోయాయి. అవేం అతని మనసు కరిగించలేదు. యత్నిక్తో కలిసి తనని మోసం చేసిందని తప్ప ఇంకేం గుర్తుకు రావటం లేదు. పక్కకి తప్పుకోబోతుంటే నన్ను క్షమించవా అని ఆపింది. అది జరగని పని. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేసి ఇంకా దిగజారకు. అంత బలహీనమైనదా మన ప్రేమ అంది. కాదని నిరూపించాలనుంది. నువ్వు అతని మరదలివి కాకపోతే అన్నాడు. ఇప్పుడు కూడా అలాగే అనుకో అంది. ఇలా వచ్చావా? కొంచెం కూడా సెన్స్ లేదా? ఎటు కావాలంటే అటు రంగులు మారుస్తున్నావు. ఎంతైనా వాడి ట్రైనింగ్ కదా. చీలక పలుకులు బాగానే పలుకుతావు అని వెటకారం చేశాడు. వివేక్ అనే ప్రతి మాట గుండె కోత పెడుతుంది. ఎంత చెప్పినా వినే స్థితిలో కనిపించక నన్ను అర్థం చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తుంటాను అని మసకబారిన కళ్ళతో వీడ్కోలు చెప్పింది వినీత. ఆ తర్వాత కట్ చేస్తే శిశిర్తో మోడల్ ఫైనలైజ్ చేసుకుని అడ్వాన్స్ చెక్ ఇవ్వటానికి వెళ్లారు ఇతిక, వివేక్. అక్కడ కూడా యత్నకి ఇన్వాల్వ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా అన్నీ మాట్లాడుకొని లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇవ్వకుండా అన్ని క్లాజెస్ యాడ్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. డీల్ అయ్యాక రిటర్న్ అయ్యే సమయంలో వివేక్ని వెళ్ళమన్నాడు. అతని ఇంటెన్షన్ అర్థమై అందరం కలిసే వచ్చాం, కలిసే వెళ్దాం అని వివేక్ అనేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది శిశిర్కి. ఇతికతో కొంచెం టైం స్పెండ్ చేసి మనసులో తనపై పాజిటివ్ ఫీలింగ్ తెప్పించాలని ఉబలాటపడ్డాడు. వివేక్ తన ఆశలపై నీళ్లు చల్లటంతో కొరకొర చూశాడు. అతని చూపులు లెక్క చేయక చాలా లేట్ అయింది. ఎక్కడన్నా డిన్నర్ చేద్దామా అని దారిలో వివేక్ అడిగాడు. పనిలో పడి ఆ సంగతే మరిచాను. ఎక్కడన్నా ఆపండి సార్ అని ఇతిక అలిసిన కళ్ళతో చెప్పింది. షో కోసం చాలా స్ట్రెస్ తీసుకుంటుంది. తన లైఫ్ అంతా దానిపైనే ఆధారపడినంతగా ఎఫర్ట్ పెడుతుంది. దారిలో సడన్గా ఇక్కడ ఆపేయండి అన్నాడు వివేక్. ఎందుకని ఇతిక అడిగినా ఇంపార్టెంట్ అంటే ఎక్కడ అతను వెళ్లకుండా ఆపుతుందని వెంటనే ఆపేశాడు శిశిర్. వివేక్ ఫాస్ట్గా దిగి వెళ్ళగానే దేవుడు నా పక్షనున్నాడు అనుకొని సంతోషపడ్డాడు శిశిర్. దగ్గరలో డాబా కనిపించి ఆగారు. శిశిర్ ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటే ఇతిక హ్యాండ్ వాష్ కోసం వెళ్ళింది. 10 నిమిషాలు గడిచినా ఇతిక రాలేదు. చూసి చూసి వాష్రూమ్కి వెళ్ళి పిలిచాడు. అక్కడ ఎవరూ లేరు. ఎంత వెతికినా అరగంట గడిచినా ఇతిక జాడలేదు. శిశిర్ డాబా వాళ్ళని అతలాకుతలం చేశాడు. తనకేం కాకూడదని బాధగా కాకుండా ప్రశాంతంగా ఆలోచించాడు. ఇతికతో పాటు ఇంకో అమ్మాయి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆ అమ్మాయి లేదు. ఇద్దరూ మిస్ అయ్యారా, లేక ఆమె ఇతికని తీసుకెళ్ళిందా అనే ఆలోచన రాగానే మళ్ళీ వాష్రూమ్ చెక్ చేశాడు. అది క్లోజ్ చేసి పక్కన దారుంటే సెల్ ఫోన్ లైట్లో చూసుకుంటూ వెళ్ళాడు. ఇతిక స్కార్ఫ్, పర్స్, ఫోన్ ఒకదాని వెంట ఒకటి కనిపించాయి. ముందుకు వెళ్తుంటే అరుపులు విని పరుగున వెళ్ళాడు శిశిర్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.